కోనసీమలో ప్రకృతి అందాలు ఎంత ప్రసిద్ధమో చరిత్ర సంస్కృతికి పేరుగాంచిన గ్రామాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. అలాంటి గ్రామాల్లో ఒకటి ముంగండ అగ్రహారం. ఒకప్పుడు వేద మంత్రాలతో మారుమోగిన ఈ గ్రామంలో మహర్షులు మునులు తపస్సు చేశారని స్థానికులు చెబుతారు. రాజులు వేద పండితులకు దానంగా ఇచ్చి అగ్రహారంగా తీర్చిదిద్దిన ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాత సంస్కృత మహాకవి జగన్నాథ పండితరాయల జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల చరిత్రను, పురాతన దేవాలయాలను, సాంప్రదాయ అగ్రహార వీధులను, కోనసీమ అందాలను తనలో దాచుకున్న ఈ అద్భుత గ్రామం గురించి ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. వేద పండితులు కదా, ఒక శ్లోకం ఏతేన వారమపారం ప్రప్లవంతే ఏ సంవత్సరముపజంతి యద్బృహద్రసంతరే అన్వర్జ్యేయుర్యథ. అమ్మ, మీరు ఇప్పుడు కూడా మడిగట్టుకుంటారంట. ఈ పూజలు వంటలు అన్ని నైవేద్యాలు మడిగా చేస్తాం. ఆషాఢంలో ఆదివారం రోజుని ముళవాకు తింటే చాలా మంచిదని ముళవాకు కూర చేస్తున్నారండి ఈ రోజు ప్రత్యేకంగా. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం మండలానికి సంబంధించిన ముంగండ అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా చరిత్ర కలిగిన ఒక ఊరుగా చెప్తున్నారు. అలాంటి ఊరు ప్రస్తుతం ఎలా ఉంది అంటే, ఒకప్పుడు మునులు మహర్షులు తపస్సు చేసిన ప్లేస్ అట. అలాగే వేద పండితులు ఎక్కువగా ఉండే ఊరు కూడా ముంగండ అనే ఊరట. అలాంటి ఊరైన ముంగండ అగ్రహారం గురించి ఈరోజు ఈ వీడియో చూద్దామండి. ముంగండ అగ్రహారం ఈ పేరు వినగానే కోనసీమలో ఒక ప్రశాంతమైన గ్రామం గుర్తుకు రావచ్చు. కానీ ఈ గ్రామం కేవలం ఒక సాధారణ గ్రామం కాదు. వేద సాంప్రదాయాన్ని తరతరాలుగా కాపాడుకున్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. సంస్కృత సాహిత్యానికి ఎన్నో మహా విద్వాంసులను అందించిన ఒక పుణ్యభూమి. కాలగర్భంలో ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన ఒక అగ్రహారం. ముంగండ అగ్రహారంలో ఒక వీధికి రాగానే వీధికి అటువైపు ఇటువైపు పెంకిడిల్లు అండి. ఒకప్పుడు ఈ ఊరంతా పెంకిడిల్లు ఉండేవట. ఇటువైపు ఒక పెంకిడిల్లు కనిపిస్తుంది, ఇటువైపు ఒక పెంకిడిల్లు కనిపిస్తుంది. ముంగండ అగ్రహారంలో వీధులన్నీ ఇలాగ ఉంటాయి, ఇల్లులు కూడా ఇలాగ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ పండితులు, వేద పండితులే. అలాగే ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉండే అగ్రహారం ఇది. ఒకప్పుడు మునులు మహర్షులు తపస్సు చేసిన ప్లేస్ అట ఇది. అసలు ఈ ఊరు గురించి తెలుసుకోవాలని నాకు ఆతృత మాట. యాక్చువల్గా దీని గురించి హిస్టరీ గూగుల్లోని ఎక్కడ చూసినా కానీ కనిపించట్లేదు. బట్ నేను వివరాలు సేకరిస్తే 400 సంవత్సరాల క్రితం ఊరుగా చెప్తున్నారు అందరూ. ఏదేమైనా ఈ ఊరు గురించి ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి తిరిగి అసలు ఈ ఊళ్ళో పండితులు ఎవరెవరు ఉంటారో, వేద పండితులు ఎవరున్నారో మీకు పూర్తి హిస్టరీ అయితే ఈ ఊరు గురించి సేకరిద్దామండి. పచ్చని వరి పంట పొలాలు, కొబ్బరి తోటల మధ్య ప్రశాంతంగా కనిపించే ఈ గ్రామం ఒకప్పుడు మునికండ అగ్రహారంగా ప్రసిద్ధి చెందిందని స్థానిక సాంప్రదాయాలు చెప్తాయి. అసలు మునికండ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎన్నో శతాబ్దాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన వృక్షాలతో నిండిన ప్రశాంతమైన ప్రదేశంగా ఉండేదని చెప్తారు. గ్రామ సమీపంలో చెరుగొట్టు వద్ద పెద్ద పెద్ద రావి చెట్లు ఉండేవి. ఆ రావి చెట్ల కింద అనేక మంది ఋషులు, మునులు ధ్యానం, తపస్సు చేసేవారని స్థానిక విశ్వాసం. అందుకే ఈ ప్రాంతాన్ని మునుల ఖండం, మునికండ అగ్రహారం అని పిలవడం మొదలై కాలక్రమేణా అదే పేరు ముంగండగా మారిందని చెప్తారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టౌపర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషగేతనాభ్యాం నమో నమః శంకర భారతీభ్యాం నమః. హర హర మహాదేవ శంభో శంకర. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ అండి. ఇది మునికండ అగ్రహారం. ఇక్కడ మునులు తపస్సు చేసినవారిని. ఇక్కడ కాలక్రమేణా మునికండ తర్వాత ముంగండ కింద మారిపోయింది. ఇక్కడ 2 శివాలయాలు ఉంటాయి. ఒకే చోట 2 శివాలయాలు. ఒక చంద్ర ప్రతిష్ట, ఒక ముని ప్రతిష్ట ఉంటాయి. 2 ఒకే చోట ఉంటాయండి. ఓకే. అదేంటి ఇదంతా కూడా వేద పండితులది బాగా ఎక్కువ అనుష్ఠాన పనులు. రెండో పని వేరే చేసకు వెళ్ళరు. అందరూ కూడా వాళ్ళ అనుష్ఠానం చేసుకోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం తప్ప బయట వేరే ఏం జరుగుతుందని అంచుమించులో దానికి ఉండదండి. ఆ విధంగా ఒకప్పుడు ఇదంతా మొత్తం అందరూ వేద పండితులే ఉండేవారు. చాలా శక్తి పనులు, శక్తి సంపన్నులు కూడా. ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వస్తే కూడా మాటలతోటే అంత శక్తిగా ఉండేది.
ఇప్పుడు కాలక్రమేణా కొంచెం తగ్గింది కానీ ఇంకా ఉందండి అంతా కూడా. ఓకే ఓకే. ఇప్పుడు నేను పౌరత్యం అర్చకత్వం చేస్తుంటాను, వ్యవసాయం చేస్తుంటానండి. ఇప్పుడే పూజకి వెళ్ళి వస్తున్నాను నేను. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి టిప్పిస్తున్న మంచం ఉండవండి. మంచం దిగి స్నానం చేసి వెంటనే సంధ్యావందనం అనుష్ఠానాలు చేసుకుని అప్పుడు వేరే గుడికి కూడా వెళ్ళాలన్నా మేము ముందుగా కనీసం గంటన్నర ఇంట్లో నేను సంధ్యావందనం చేసి మా అనుష్ఠానం చేసి అప్పుడు గుడికి వెళ్తాం. ఓకే ఓకే. మీ ఆచారాలు వ్యవహారాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఉల్లిపాయలు మసాలాలు అవి కూడా వాడరు సార్? 99% వాడరండి. ఉల్లిపాయలు మసాలాలు ఎక్కడైనా వేసుకోండి, ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితుల్లో మనుషులు భోజనం వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అవి 99% నిషేధం అండి. తెల్లజాలు లేవడం, ఆడవాళ్ళం కచ్చా పసుకు మీకు తెలియదు. అది గోచి పట్టుకుంటారు, ఆడవాళ్ళు కూడా గోచి పట్టి చీర కట్టుకుంటారు. ఆ చీర కట్టుకోవడం మాకు స్టేషన్ చీర ఈ పంచి కట్టుకుని ఈ విధంగా చేస్తూ ఉంటామండి. మాకు దీంట్లోనే గొప్ప తృప్తి ఆనందం ఉంటుందండి. ఈ అనుష్ఠానం చేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. సైంటిఫిక్ రీజన్స్ కూడా మీతో కలిసే ఉంటాయండి. రోగాలు అవి కూడా గమ్ముని దరిచేరమండి. ఇది ఒక గొప్ప ఎక్సర్సైజ్ కూడా. రోగాలు అవి కూడా చాలా మటుకు రావు. అదండి. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసి పాటిస్తే కొన్నైనా అవలంబిస్తే హెల్త్కి మంచిదని మేము అనుకుంటున్నాం. సైంటిఫిక్ చేయాలండి. అందరూ కూడా ఒకటండి, ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేస్తుంటే లోకం సుభిక్షంగా ఉంటుందండి. ఇప్పుడు మేము చేసే పని మేము ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతుతోటే మొదలు పెడతాం. మేము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటి ఎప్పుడు సంకల్పం చెప్పినా ఇది కాన్సెప్ట్ చెప్తామండి. గుళ్ళు ఎవరికి పూజ ఇచ్చినా కూడా సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ, ఊరంతా బాగుండాలి, ఊళ్ళో రోగాలన్నీ పోవాలి, సస్యం పంటలన్నీ బాగుండాలి. ఎవరు నిజంగా మీరు పూజకు వచ్చినా కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత మీ పేరు చెప్తాం. అంత అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఒకటే కాన్సెప్ట్ అండి. ఈ విధంగా ఎవరు వృత్తి వాళ్ళు నిర్వహిస్తుంటే కనుక శ్లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందండి. ఇప్పుడు ఏమని చూస్తుంటే ఎవరు వృత్తి వాళ్ళు మానేశారు, అది కూడా ఒక ప్రధాన మైనస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అగ్రహారం అంటే ఏమిటి? చాలా మందికి అగ్రహారం అంటే బ్రాహ్మణులు నివసించే వీధి మాత్రమే అనిపిస్తుంది. కానీ నిజానికి అగ్రహారం అంటే ఒక సంపూర్ణ విద్యా కేంద్రం. పూర్వకాలంలో రాజులు వేదాలను సంరక్షించే పండితులకు భూములు దానంగా ఇచ్చేవారు. వారు అక్కడ ఇల్లు నిర్మించుకుని వేదాలు బోధించేవారు. సంస్కృత విద్య, యజ్ఞాలు, హోమాలు, ధర్మశాస్త్ర బోధన ఇవన్నీ ఇక్కడ నిత్య జీవితంలో భాగంగా ఉండేవి. అలాంటి ప్రసిద్ధ అగ్రహారాల్లో ముంగండ ఒకటి. ముంగండ అగ్రహారంలోకి రాగానే మనకి చాలా పొడవైన భవనం కనిపిస్తుందండి. అబ్బా, ఇంత పొడవైన భవనం ఉంటుందా అన్నట్టు అనిపిస్తుందండి. అసలు ఇది ఎలా కట్టారో తెలియదు కానండి, ఎన్ని స్తంభాలు ఉన్నాయో చూడండి. అసలు ఈ లెక్క పెట్టాలంటే చాలా కష్టం. మీరే లెక్క పెట్టండి బాబోయ్, చాలా ఉన్నాయి. చాలా పొడవైన భవనం అన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ముంగండలోనే స్పెషల్ అట్రాక్షన్ కలిగిన భవనం అన్నమాట ఇది. చరిత్ర ప్రకారం మొదట ఇక్కడ భావనీపురం, కండ్రిగ, అగ్రహారం అనే 3 చిన్న గ్రామాలు ఉండేవి. తరువాత వాటిని కలిసి ఒకే గ్రామంగా ఏర్పాటు చేసి ముంగండగా పిలవడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉదయం సూర్యోదయం కాకముందే వేదపట్నం మొదలయ్యేది. పిల్లలు సంస్కృతం నేర్చుకునేవారు, పండితులు శాస్త్ర చర్చలు చేసేవారు, యజ్ఞాలు, హోమాలు నిర్వహించేవారు. అందుకే ముంగండను వేద విద్యకు ఒక ప్రముఖ కేంద్రంగా భావించేవారు. చాలా పొడవైన భవనం అండి. అసలు నేను ఇప్పుడు వరకు చూసిన వాటిలో ఇంత పొడవైన భవనం ఉంటుందా అన్నట్టుందన్నమాట. చాలా బాగుంది ఇది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు కాబట్టి ఆ రోజులు ఇలా డిజైన్ చేశారన్నమాట. ఈ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పండితులే, అంటే బ్రాహ్మణ్సే మాట. బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ హౌస్లే మాట ఇవి. ఒకసారి ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటనేది ఒకసారి చూద్దాం. సార్ మీ పేరు? నా పేరు ప్రసాద్. ఈ ఇల్లు మీదేనండి? ఇల్లు మాదంటే మా అన్నదమ్ములు, మా బంధువులు అందరిది కలిపి. ఎంతమంది ఉంటారు సార్? ఇంత పొడవైన ఇల్లు ఉంది అంటే పూర్వం చాలా మంది ఉండేవారు. ఇంత ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోయారు. ఒక కుటుంబం ఇక్కడ, అక్కడ ఒక అటువైపు ఒక కుటుంబం అక్కడ. చాలా మటుకు ఈ లోపల బ్రాహ్మణులు ఎక్కువ మంది. ఇంటి పేరండి మీది? మంత్రవాది. పూర్వం నుంచి మునికండ అగ్రహారం అంటే మునికండ అగ్రహారం ఉంది. మునులు ఉండేవారట ఈ ఏరియాలో ఎక్కువ. పూర్వం మునులంతా తపస్సు చేసేవారట. ఇక్కడ నది కూడా సాంఖ్యన నది అని చెప్పి సాంఖ్యన మహర్షి పేరుండే సాంఖ్యన నది అని పెట్టారు. ఆ వీధి కూడా సాంఖ్యన రాజవీధి అని పెట్టారు పేరు. ఆంధ్ర బ్యాంక్ నుంచి విసోపూడి వెళ్లే రోడ్డు సాంఖ్యన రాజవీధి అని పెట్టారు. మునికండం అంతే.
అది మునికండ అయింది తర్వాత. అలాగే జగన్నాథ పండితురాయలని ఒక సంస్కృత పండితుడు ఉండేవారట, ఆయన చాలా ఫేమస్ అని చెప్తున్నారు. మీ ఊరేనా సార్ ఆయన? ఈ ఊరే అవతల వీధి, ఆయన స్వస్థలం అదే ఆ వీధిలో అవతల వీధిలో ఉంది ఆయన పుట్టిన స్థలం అది. అది ఇప్పుడు ఉన్నారా సార్ వాళ్ళ వారసత్వం? లేదు, ఎప్పుడో మొఘల్ కాలంలో ఉండేవారు ఆయన. మొఘల కాలంలో షాజహాన్ అదే అక్కడ ఢిల్లీలో ఆయన అప్పుడు వెళ్ళి ఆయన ఏదో రాజును ఒప్పించి ఏదో చేశారు. అదే అప్పుడు ఆయన గ్రంథాలు అవి రాశారు. అన్నీ చాలా కాలం క్రితం, కొన్ని ఏళ్ల క్రితం, వందల ఏళ్ల క్రితం ఏమో బహుశా. కానీ మీ ఊరు చాలా డిఫరెంట్గా ఉందండి. ముంగండ అగ్రహారం అంటే ఏదో తెలియదు కానీ మాకు చూడగానే పెంకుడిల్లు అటువైపు ఇటువైపు ఉన్నాయి. పూర్వం పెంకుటిళ్ళు చాలా ఉండేవి, ఇప్పుడు డాబాలు అయిపోయాయి చాలా మటుకి. మాకు 500 సంవత్సరాల క్రితం నుంచి ఒక ఊరు ఇలా ఉందా, ఇప్పటికీ ఇలా ఉందా అని అనిపిస్తుంది. తర్వాత ఈ పెద్దవాళ్ళంతా పోవడం, హిస్టరీ బయటికి తెలియకపోవడం, కుర్రవాళ్ళు బయలుదేరి బయటకు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోవడం, దాంతో ఇంటికి ఇద్దరు అలాగే ఉన్నారు. సరే, ఇప్పుడు వేద పండితులు ఉంటున్నారా మీ ఊర్లో? ఇంకానే ఉన్నారా వేద పండితులు? అంటే ఉన్నారు, అంటే అందరూ వేదం తెలిసిన వాళ్ళే. వేదం తెలిసిన వాళ్ళే వేద పండితులు. మేము అంటే మామూలుగా అందరికీ తెలుసు. వేదం అంటే తెలియకపోయినా మామూలుగా ఈ సంధ్యావందనాలు ఇవన్నీ తెలుసు అందరికీ చాలా మటుకి. సంధ్యావందనం చేసుకోవడం, వ్యవసాయం చేస్తాం. మాది వ్యవసాయం సొంతం కొంచెం. పొద్దున్నే లేచి మేము ఏదో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఏదో కాస్త తిని పొలం వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మళ్ళీ పొలం. వ్యవహారాలకి ఏముంది, మామూలుగా మా బ్రాహ్మణులంటే ఇంచుమించుగా ఆచార వ్యవహారాలుగా ఉంటాయి, పూర్వం నుంచి ఉన్నవి కదా అవి. అంటే మడి, శుచి, శుభ్రం, ఇలా ఉండాలి అలా ఉండాలి పూర్వం బాగా తెలుసు. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు. అది ఇప్పుడు అంటే అన్ని సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ అవుతున్నాయి కాబట్టి పూర్వం ఆచారాలు ఇప్పుడు అవన్నీ నిజం అంటున్నారు. పూర్వం ఏమో మడి, ఆచారం, సంప్రదాయం వీళ్ళు అవి అని అంతగానే. సార్ ఇప్పుడు కూడా మడి కడుతున్నారా సార్? చాలా మడి కడతారు, చాలా పాత వాళ్ళు కడతారండి మడి. ఈ ఊళ్ళో బ్రాహ్మణులు అంతా మడి ఆచారాలతోనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు కూడా ముంగండ వీధిలో నడిస్తే పాతకాలపు అగ్రహార నిర్మాణ శైలి కనిపిస్తుంది. వరుసగా నిర్మించిన ఇల్లు, విశాలమైన మండువా ఇల్లు, పెద్ద చెక్క తలుపులు, ఇంటి ముందు తులసి కోట, ప్రశాంతమైన వీధులు. కాలం మారినా ఈ గ్రామం తన వారసత్వాన్ని ఇంకా కొంతవరకు కాపాడుకుంటూనే ఉంది. ఇది అరటి పువ్వు ఉండే, అది అరటి పువ్వు, ఇదేమో ములక్కూర. ఇవాళ ఆదివారం కదా, ములక్కూర అంత ప్రతి ఆదివారం వండుతారా? ఈ ఆషాఢ మాసంలో ఆదివారం ములక్కూర వండుకుంటారు. ఆషాఢ మాసంలో ఆదివారం ములవాకు తినాలని ములక్కూర వండుకుంటారు. అది ఉంది కదా అని అది వండుకుంటాం అంతే. ఓకే. మడి కట్టడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మడి కట్టుకోవడం అంటే శుచి, శుభ్రత, భోజనం, వంట అయ్యేదాకా అండి. వంట అయ్యే భోజనాలు అయ్యేదాకా ఉంటారు, తర్వాత తీసేస్తారు. అంటే ఒకప్పుడు ఇలాంటి కల్చరే ఉండేది, రాను ఇలాంటి కల్చర్ కనుమరుగైపోతుంది. ఇప్పుడు కూడా ముంగండ అగ్రహారంలో ఇటువంటి అగ్రహాలు మన కోనసీమలో చాలా ఉంటాయి. భోజనం వండే వరకు మడి కట్టుకుంటారట, తర్వాత తీసేస్తారట. ఇంకా తెలియని విషయాలు చాలా ఉంటాయి మనకి, అవన్నీ చెప్పడం కష్టం. ముంగండ అగ్రహారంలోకి అడుగుపెట్టగానే మన కళ్ళను మొదట ఆకర్షించేది ఈ అద్భుతమైన భవనమే. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఒకప్పుడు వేద సంస్కృతికి నిలయంగా బ్రాహ్మణ కుటుంబాల జీవన విధానానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక గృహం. ఈ పొడవైన అరుగులు, అందంగా చెక్కిన స్తంభాలు, విశాలమైన మండువా ఇల్లు, ఇవన్నీ చూస్తుంటే వందల సంవత్సరాల క్రితం కోనసీమ ఎలా ఉండేదో మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ అరుగుల మీదే సాయంత్రం పెద్దలు కూర్చుని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల గురించి చర్చించేవారు. చిన్నపిల్లలు గురువుల దగ్గర సంస్కృతం, వేదాలు నేర్చుకునేవారు. ఇంటి ముందుగా వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, అతిథిని దేవుళ్లా భావించి ఆహ్వానించడం ఆనాటి అగ్రహార జీవన విధానంలో ఒక భాగం. ఇలాంటి ఎన్ని పోర్షన్లు ఉంటాయండి ఇంట్లో? ఇది ఒక పోర్షను. అటువైపు ఇక్కడి నుంచి డాబా అండి. ఇది ఇక్కడి నుంచి పెంకుటిల్లు, ఇక్కడ దాకా పెంకుటిల్లు, ఇక్కడ వెంపించి డాబా. ఓకే, స్లాబ్ ఉంటుంది, అటువైపు స్లాబ్ ఉంటుంది. ఇలాంటి గదులు ఎన్ని ఉంటాయండి మనకి? ఇలాంటి గదులు ఇటు ఒక గది, ఇటు ఒక గది ఉంది. తర్వాత హాల్ ఉంది.
ఆ తర్వాత మళ్ళా 2 గదులు ఉన్నాయి. అంటే ఇందులోంచి వరుసగా చివరికి వరుసగా చిగురు వెళ్ళిపోవచ్చా? ఆ తలుపు తీస్తే చిగురు వెళ్ళిపోవచ్చు. ఆ చిగురు గుమ్మం వాళ్ళ చిగురు గుమ్మం కనబడుతుంది. మొత్తం ఎన్ని గదులు ఉంటాయంటారు దీంట్లో? దీంట్లో ఒక 20-25 గదులు ఉంటాయేమో. 20-25 గదులు ఉంటాయి. అంటే పూర్వం గడపలు 100 గడపలు ఎన్నో ఉన్నాయో అన్నారు, మీరు లెక్క పెట్టలేదు. కానీ ఇప్పుడు అంత ప్రత్యేకంగా చూడలేదు. స్తంభాలు ఎన్ని ఉంటాయంటారు ఇవన్నీ? లెక్క పెట్టలేదు మేము. బయటికి ఇంత పొడవైన భవనం కదా, లోపలికి వస్తే ఎలా ఉంటుందని అనుకోవచ్చు. ఇంకా ఈ ఇల్లు చాలా పోర్షన్లు ఉన్నాయి, అవి కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ ఇళ్లలో జీవితం చాలా క్రమశిక్షణతో సాగేది. రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, దేవుని ఆరాధించడం, తర్వాతే ఇతర పనులు ప్రారంభించడం ఆనాటి సాంప్రదాయం. ఈ కుటుంబాలు మడి అనే ఆచారాన్ని ఎంతో భక్తి నియమనిష్టలతో పాటించేవారు. మడి అంటే కేవలం శుభ్రంగా ఉండడమే మాత్రమే కాదు, శరీరం, మనసు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని దైవ కార్యాలను చేయడం అనే జీవన విధానం. స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేయడం, ప్రత్యేకంగా ఉతికిన వస్త్రాలు ధరించడం, వంట చేసే ప్రదేశాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచడం, దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు భోజనం చేయడం వంటి నియమాలు ఈ ఆచారంలో భాగంగా ఉండేవి. ఈ నియమాల వెనక ఉద్దేశం ఎవరిని దూరంగా ఉంచడం కాదు, ఆ కాలంలో పరిశుభ్రత, ఆరోగ్యం, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ జీవన విధానం ఏర్పడింది. పొడవైన భవనంలో ఎన్ని రూమ్లు ఉంటాయని అందరికీ ఆశ్చర్యంగా ఉంటది. ఒకసారి లోపలికి వెళ్దాం. బయట చాలా వేడి ఎక్కువగా ఉంది, లోపలికి వస్తే చాలా చల్లగా ఉందన్నమాట. అందరూ వేద పండితులు, బ్రాహ్మిన్స్ కాబట్టి వీళ్ళ ఇంట్లో ఆచారాలు, సాంప్రదాయాలు, వీళ్ళ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లోపల రాగానే ఒక ఊయల బల్ల ఉందని చూడండి, ఖాళీ టైంలో ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. బ్రాహ్మిన్స్ ఎవరింటికి వెళ్ళా కానీ ఇటువంటి ఊయల బల్ల కంపల్సరీ మెయింటైన్ చేస్తారన్నమాట. చాలా గదులు ఉంటాయండి, ఒక్కటి కాదు, 2 కాదు, చాలా గదులు ఉంటాయి. పాతకాలం నాటి ఇల్లు ఇన్ని గదులు ఉంటాయా అన్నట్టు అనిపిస్తుంది. కాలం మారిపోయింది, జీవనశైలి మారిపోయింది, కానీ ఈ అగ్రహారాల భవనాలు మాత్రం మన పూర్వీకుల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, జీవన విధానాన్ని నేటికి గుర్తు చేస్తున్నాయి. అందుకే ముంగండ అగ్రహారం కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతికి నిలువెత్తు చరిత్ర. సార్ మీ పేరు? నా పేరు మంత్రరావు సూర్యమూర్తి, బ్రాహ్మిన్స్. ఇంట్లో ఇప్పటికి కూడా మడి కట్టుకునే ఆచారం ఉంటదంట, నిజమేనంటారా? ఉంది. అంటే ఏ టైంలో కడతారు సార్? పొద్దున్న సాయంకాలం కూడా కట్టుకుంటారు. అంటే భోజనం చేసినప్పుడు అండి, లేకపోతే పూజ చేసినప్పుడు కూడా ఉంటుందా? పొద్దున మడిగట్టి వంట చేస్తారు, పూజ చేస్తారు. ఓకే. మధ్యాహ్నం పోయినా కూడా మడిగట్టుకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే ఆచారం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ గ్రామాల్లో ఇటువంటి ఆచారం ఉందంటే గ్రేట్. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి గ్రామాలను మనం కాపాడుకోవాలండి. ఇలాంటి గ్రామాలు ఉంటేనే భవిష్యత్తులో పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటాయి, ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా ఉండేవారు, ఇలాంటి ఆచారాలు ఉండేవని చూపించడానికి. అక్కడ మా అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ కూడా చూడండి మడి కట్టుకుని ఎంత ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళ సాంప్రదాయం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే వీళ్ళ కల్చర్ చూపిద్దామనే వీళ్ళింటికి రావడం జరిగింది. అంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ నమస్తే అండి, మీ పేరమ్మా? ప్రభావతి గారు. అమ్మ మీరు ఇప్పుడు కూడా మడి కట్టుకుంటారంట, అసలు ఎలా కట్టుకుంటారు ఏంటి అసలు? ఇప్పుడు ఆచారం మాకు తెలియదు. ఈ పూజలు వంటలు అన్ని నైవేద్యాలు మడిగా చేస్తాం, లేకపోతే తప్పదు, అది అలవాటు అయిపోయింది. ఓకే. అంటే మీ పూర్వీకులు కూడా అలాగే నేర్పారు మీకు? పెద్దవాళ్ళు, అత్తగారు, అమ్మగారు అందరూ. ఆ రోజుల్లో ఎలా ఉండేదమ్మా మీ ఇంట్లో? బాగుంది, అందరూ కలిసి చేసుకుని మేడం బాగుండేది. పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయారు, అబ్బాయిలు ఉద్యోగాలు, ఇద్దరు ఉంటాము. అవసరమైతే అందరూ వస్తుంటారు. అబ్బాయి 2 అమ్మాయిలు, అయిపోయి జాబులు, అబ్బాయి అందరూ అక్కడ. పిల్లలు 3 అండి? 3 అమెరికాలో ఉంటారు. జాబ్స్ అండి? సాఫ్ట్వేర్ అండి. ఓకే. ఎప్పుడు వస్తూ ఉంటారమ్మా? సంవత్సరానికి 2 సంవత్సరాలకి అలా వస్తుంటారు. ఇప్పుడైతే మీరు 2 ఉంటారమ్మా? పండుగలు వచ్చినా ఏమైనా పూజ వచ్చినా చేస్తాం. వరలక్ష్మి మొత్తం వినాయక చవితి ఎంత ఎదుగుంటే చూసుకుంటాం. ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటారు? ప్రతిరోజు ఉంటుందమ్మా పూజలే? ఈ పుణ్య దంపతులు చూస్తుంటే చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అనమాట. వీళ్ళ కల్చర్ తెలుసుకుందామని వీళ్ళని కొన్ని మాటలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వీళ్ళ పిల్లలు అయితే అమెరికాలో ఉంటారంట. భవిష్యత్తులో వీళ్ళు ఇలాగే కలకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళ ఆచారాలు భవిష్యత్తులో అందరికీ తెలియాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో కల్చర్ చూపిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహానుభావుడు జగన్నాథ పండితరాయలు. సంస్కృత సాహిత్యంలో గొప్ప కవిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ గ్రామంలోనే జన్మించారు. ఆయన రచించిన రసగంగాధరం, భామని విలాసం, గంగాలహరి వంటి గ్రంథాలు నేటికి సంస్కృత సాహిత్యంలో అత్యంత విలువైన రచనలుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానంలో కూడా ఆయనకి ఎంతో గౌరవం లభించింది. గ్రామంలోకి అడుగు పెడితే ఇప్పటికీ పాతకాలపు అగ్రహార వాతావరణం కనిపిస్తుంది. యాక్చువల్గా ముంగండ గ్రామం వస్తే ఇక్కడ ఎవరో చూసినా కానీ ఇంటికి వెళ్తే మడి కట్టుకుని ఉంటారండి ఆ లేడీస్ అయితే. మడి కట్టుకుని వంట చేయడం ఇలాగ ఆచారం ఉంటుంది అనమాట. ఎక్కడ ఉండదు ఇటువంటి కల్చర్. ఈ ముంగండ గ్రామంలోనే ఎక్కువగా ఒకప్పుడు పండితులు ఉండేరు కాబట్టి. అమ్మ మీరు మడి కట్టుకుని ఏముండారమ్మా? వినాయకుడు ఉండ్రాళ్ళు పోసామండి. వినాయకుడికి ఉండ్రాలు పోసారన్నమాట. మీ ఊళ్ళో అందరూ ఇంకా మడి కట్టుకుంటారమ్మా? అందరూ కట్టుకుంటారు. భోజనాలు అయ్యేదాకా కూడా మడిగానే ఉంటాం. ఇలాంటి కల్చర్ ఇప్పుడు ఎవరైనా పాటిస్తున్నారమ్మా? ఎందుకు లేదు, ఉన్న వాళ్ళతో ప్రతి చోట అలాగే ఉంటాం. ప్రతి అందరూ అలాగే ఉంటారు. ఓకే. ముంగండ సైడ్ ఎక్కువ, పర్వాలేదు చుట్టుపక్కల అగ్రహారాలు కూడా అలాగే ఉంటారు. మొదటి నుంచి అలవాటు. మీరు కూడా కట్టుకుంటారమ్మా? మాకు మరి మా పుట్టింటి దగ్గర నుంచి కూడా అలవాటే మరి మొదటి నుంచి అలవాటు. ఓకే. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఎందుకంటే అది ఆరోగ్యానికి కూడా మంచిదంట కదన్నమ్మా. అంతే కదా మరి. కరోనా టైంలో పాటించింది అందరూ అవే అదే కదా మరి. మేము పాటించింది. ఇప్పుడు కరోనా టైంలో దూరం మేము ఎందుకు చెప్పాం? ఇప్పుడు మమ్మల్ని ముట్టుకోవద్దు అంటాం మేము. ఎందుకని? శుభ్రత విషయం, మెయిన్ శుభ్రత. అవునండి, అవును. ఇప్పుడు మీరు అన్ని రకాలుగానే వస్తారు, మమ్మల్ని టచ్ చేస్తారు, మడిగా ఉండండి ఎందుకంటే ముట్టుకోవద్దని చెప్తాం. అవునండి, అవును. కరోనా టైంలో మనకి అదే కదా, అదే కాలు కడుక్కుని రమ్మని ఇంట్లో చెప్పారు, చేతులు కడుక్కుని భోజనానికి కూర్చోమని, బట్టలు మార్చుకుని భోజనానికి కూర్చోమని చెప్తాం. ఇవన్నీ ట్రెడిషనల్ గా వచ్చినవే. కాకపోతే మనకి కరోనా వచ్చిన తర్వాత దానికి విలువ ఎక్కువైంది అంతే, అంతకు మించి ఏం లేదు. కూడా ఉండనే ఉంది, నుంచి ఉన్నదే అలాగే వచ్చిన తర్వాత మరి కొంచెం ఎక్కువ పాటించారు. ప్రతి అగ్రహారంలో కూడా బ్రాహ్మణ అగ్రహారంలో పేరూరు అవుతానేటి, ఇక్కడ అమలాపురం అవుతానేటి, ముంగండ అగ్రహారం అవుతాయి. ప్రతి చోట ఈ పద్ధతి అనేది ఉంది. అంటే ఇప్పుడు చదువులు రెచ్చా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ చేసుకుని వాళ్ళ వృత్తులకు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా మేము ఇది కంటిన్యూ చేసుకుంటాం, చదువుకున్నా సరే. ఇలా వెళ్ళిన వాళ్ళు కూడా ఆ విధంగానే కూడా ఉంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అలాగే సిటీలో కూడా పాటిస్తారు. మా వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్న ఈ పద్ధతి పాటిస్తారు ఇళ్లలో. ముంగండ అగ్రహారం చాలా డిఫరెంట్ విలేజ్ అండి. ప్రతి ఇంటికి ఒక వేద పండితులు కంపల్సరీ ఉంటారండి. వీళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది అన్నమాట. వీళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇలాంటి ఊరిని మీకు చూపించాలనే కోరికతో వీళ్ళింటికి రావడం జరిగింది. చూస్తారు కదా, ఇల్లు కూడా మంచి మంచి ముగ్గులతో చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ప్రతి ఇంటి వెనకాల కంపల్సరీగా తులసి కోట ఉంటుందండి. ముంగండ ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా పచ్చగా ఉండే లొకేషన్ అనమాట. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇలా మంచి క్లైమేట్లో ఈ ఊరు ఉందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న కాలువ వచ్చి ఆంకాయని నది అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకప్పుడు మునులు, మహర్షులు ఇక్కడ తపస్సు చేసేవారట. అందుకే ఈ ఊరిని మునులు తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి మునికండ అని పిలిచేవారట. రాను రాను మునికండ అది కాలక్రమేణా ముంగండగా మారింది. ఈ సాంకేని రివర్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ నుండి లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను. మీ పేరమ్మా? రామలక్ష్మి. మీ ఇల్లు ఏంటమ్మా ముగ్గులతో చాలా డిఫరెంట్గా ఉంది. పెళ్ళయింది, అందుకనే పెయింట్లు వేయించారు అన్నమాట. ధాన్యం కడుతున్నారు మీ ఇంట్లో? అక్కడ ఉంటుంది, వాంటి దగ్గర ఉంటుంది. గణపతి అవధానుల గారి హౌస్ మాట ఇది. యాక్చువల్గా కాటన్ దొర గారికి జాతకం చెప్పిన అవధానులు అనమాట. మనకి దగ్గరలోనే గన్నవరం బ్రిడ్జి అక్విడేట్ ఉంది కదా, అప్పుడు కాటన్ దొర గారు ఇటు వస్తే ఈ గణపతి ఈ అవధానుల గారి దగ్గరే ఆయన జాతకం చెప్పించుకున్నారట.
అంత ఫేమస్ మాట. ఈ ఊర్లో ప్రతి ఇంటికి ఒక పండితులు ఉంటారండి. ఇంటికి వెళ్ళినా కానీ ఒక పండితులు కనిపిస్తారు. ఇంటికి ఎదురుకోకుండా ముగ్గులు మాట. అరుగు మీద ఇలా కూర్చొని సాయంత్రం అయ్యేటప్పటికి చుట్టాల బంధువులు అందరితో మాట్లాడుకుంటే ఆ కల్చరే అన్నమాట. రాను రాను ఇటువంటి కల్చర్ పల్లెటూరులోనే ఉంటుంది. సిటీకి వెళ్తే అసలు ఎలాంటి కల్చర్ చూద్దామన్నా మనకి కనిపించట్లేదు. ఓవరాల్గా ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామండి. ఈయన కండవిల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు ఆయన పేరు. సంస్కృతంలో చాలా పండితుడు. మన రాష్ట్రపతి చేసిన శంకరదయాళ శర్మ గారితో అవార్డు పొందారు. పిల్లలు కూడా ఉద్యోగరీత్యా ఇక్కడ ఎవరు లేరు. మీ పేరండి? ముక్కామల శివరామ శాస్త్రి. ఆ పక్కిల్లు మాది. ఏదండి ఇది? ఇది కూడా చాలా పెద్ద పేరున్న ఆయన జగన్నాథ పండితురాయల గురించి పుస్తకాలు అవి రాశారు. ఇదేనండి జగన్నాథ పండితురాయలు ఇల్లు అవుతాయి. అది ఇప్పుడు అక్కడ కాన్వెంట్ ఉంది చూడు, అక్కడ అది అసలు ఇల్లు అయింది. కాన్వెంట్ ఆయన గురించి ఈయన రాశారు సంస్కృతంలో మొత్తం పుస్తకాలు కొన్ని. జగన్నాథ పండితురాయల గురించి ఈ ఊరే అయిందే. అదిగో అదే వీధి జగన్నాథ పండితురాయల ఊరు ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ కల్చర్ని మీ సాంప్రదాయాలు ఎలాగ కాపాడుకోవాలని కోరుకుంటున్నాం అనే మనం కోరుకోవాలి. మిమ్మల్ని చూసి మేము కూడా ఫాలో అవుతామండి. అయ్యో తప్పకుండా. ఓకే, ఇదే కావాలి. అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి కండవల్లి సూర్యనారాయణ శాస్త్రి గారి హౌస్ అన్నమాట. యాక్చువల్గా ఈ ఊరు ముంగండి అంటే జగన్నాథ పండితురాయలు ఫేమస్. అంటే ఆయన జన్మించిన స్వస్థలం ఇదేమాట. చాలా ఫేమస్ ఆయన అంటే. ఆయన గురించి పుస్తకాలు రాసిన శాస్త్రి గారు కూడా ఈయనేమాట. అందుకే ఇల్లు చూపిస్తున్నాను. ఈ ఇల్లుతో పాటు ఇక్కడ శ్రీ సూర్య గణపతి అవధానులు గారు జన్మించిన ఇల్లు కూడా ఇదేమాట. చాలా బాగున్నాయి. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా ఒక్కొక్క చరిత్ర బయటపడుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా ఒక పండితులు పుట్టిన ఊరేమాట. అలాంటి ఊరు ఈ ముంగండ గ్రామం. ఇంకా ముందుకెళ్ళిపోదాం, ఊరు ఎలా ఉంటుందో చూద్దామండి. ముంగండలోని పురాతన దేవాలయాలు కూడా ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఆలయానికి తనదైన చరిత్ర ఉంటుంది. ఉదయం గంటారావాలు, సాయంత్రం హారతులు, పండుగల సమయంలో జరిగే వేడుకలు గ్రామానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తాయి. ముంగండ అంటే ఒకప్పుడు చాలా మంది వేద పండితులకు నిలయం అన్నమాట. అలాంటి వారిలో భగవత్ శాస్త్రి గారు ఒకరమాట. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటది అన్నది ఒకసారి చూపిస్తానండి. సార్ నమస్తే అండి. ముంగండ అగ్రహారం కొన్ని వందల సంవత్సరాల క్రితం మునులు తపస్సు చేశారని విన్నాం. అసలు ఈ ముంగండ అగ్రహారం గురించి కొన్ని విషయాలు చెప్తారా? కోనసీమ అంటారు. ఆంధ్రదేశంలో కోనసీమ అంటే స్వర్గం కంటే కొంచెం తక్కువైన ఊరు అని లంక వెంకటరామస్వామి ఘనపాటి గారు ఆయన ఎన్నో వందల వేల యజ్ఞాలు ఎన్ని ఉన్నాయో అన్నీ చేశారు. ఆయన రాష్ట్రపతి బహుమతులు కూడా పొందారని చెప్పారు. దేనికంటే తక్కువైనదే అని ఇంకో అర్థం. స్వర్గం కంటే కొంచెం తక్కువైనదే అని చెప్పారు. అలాంటి కోనసీమలో ఎంతోమంది వేద శాస్త్ర పండితులు ఆనాటి కాలంలో వేదశాస్త్రాలు సనాతన ధర్మం ఎక్కువగా ఉన్న కారణం చేత అవి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మునికండ అగ్రహారం ఒకటి. ఈ ఊరికి విశేషమైన పేరు రావడానికి కారణం ఏమిటంటే ఉపద్రష్ట పేరుభట్టు లక్ష్మీకాంతం దంపతుల కుమారుడైనటువంటి పండితురాయల జగన్నాథం గారు, ఉపద్రష్ట జగన్నాథం గారు జన్మించారు. ఆయన స్వతసిద్ధంగా తను ఏకసంతాగ్రహం అవ్వడం, విశేషమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించి ఆ తండ్రి గారితో పాటు వీరు కూడా కాశీలోనే ఉంటూ అక్కడ ఉండేటువంటి పండితులందరి దగ్గర ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలు చదువుకుని ఆయన నేటికి సంస్కృతంలో ప్రమాణంగా గ్రహించేటువంటి అలంకార శాస్త్ర గ్రంథం రసగంగాధరాన్ని రాశారు. ఆ తండ్రి ఎలాంటి వాడంటే బండరాళ్ళలోంచి కూడా అమృతాన్ని పుట్టించేటువంటి శక్తి కలిగినటువంటి తండ్రి దగ్గర చదువుకున్నాడు ఆయన. ఆనాటి చక్రవర్తి షాజహాన్ కొలువులో ఆయన పండితరాజ్ అనే బిరుదును పొందారు. అలాంటి గ్రామంలో జన్మించడం మాకు చాలా అదృష్టం. ఆ తర్వాత ఇంకా అదృష్టం ఏమిటంటే ఆయన పండితరాయలైతే అభినవ పండితరాయలు అనే బిరుదు కూడా ముంగండ వాళ్ళకే వచ్చింది. ఆయన పుల్య ఉమామహేశ్వర శాస్త్రి గారిని వైయాకరణ కేసరి, మహోపాధ్యాయ, ధర్మోపన్యాస కేసరి, కవికుల తిలక ఇలాంటి 17 బిరుదులు ఆయనకి. సుమారు ఒక 15-16 పుస్తకాలు రాశారు.
ఇంకా గొప్ప ఏమిటంటే అందరికీ నడిచే దైవంగా పేరు పొందినటువంటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పాలకులు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఈయన శిష్యునికం చేసి బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసి ప్రపంచంలో పేరు పొందినటువంటి పండితుల్లో ఒకటిగా అయ్యి ఆ పరమాచార్యకి ప్రీతిపాత్రులయ్యారు. ఆ తర్వాత తరంకి వచ్చేటప్పటికి పులియా దక్షిణామూర్తి శాస్త్రి గారు, ఆయన షట్శాస్త్ర పండితుడు, కాశీ పండితులని పేరు. ఆయన సాహిత్యం వ్యాకరణం వీటిల్లో. తరువాత చీమలపాటి మరడే సిద్ధాంతి గారిని గణకసింహ భట్టాచార్య అని బిరుదు ఆయనకి. 19 అంకెలు ఇచ్చి దాన్ని ఇంకో 19 అంకెల చేత గుణించమంటే వీడు చివరికి చెప్పేటప్పటికి ఆయన మొత్తం సమాధానం చెప్పేసేవారట. అలాంటి వాళ్ళు. అలాగే పినిటి బ్రహ్మదేవ శాస్త్రి గారిని మంత్రశాస్త్రంలో ఆయన ఉండేవారు. ఉపద్రష్ట గణపతి జోషి ఆయన ఆ కాటన్ గన్నవరంలో అక్విడెట్ కట్టినప్పుడు ఒక ముహూర్తం పెట్టారట. ముహూర్తం పెడితే మాకు క్రైస్తవ మతం కదా, మాకు ముహూర్తాలు అవి ఉండవంటే మాకు సనాతన ధర్మంలో ముహూర్తాలు ఉంటాయి అని చెప్పి 5 నిమిషాల్లో ఏం జరుగుతుందో చెప్తున్నాను ఒక చీటీ మీద రాసి ఆయన జేబులో పెట్టాడు. పెట్టేటప్పటికి ఈయన అంతసేపు మామూలుగా చేయి గోడవి పెట్టారు. ఒక తేరు కుట్టింది. ఆ తేరు కుట్టిన కారణం చేత ఆయన తర్వాత చూస్తే ఇందులో తేరు వలన విషప్రయోగం జరుగును అని ఆయన యథార్థం రాశారు. అప్పుడు అయినా సరే వాడి మత ప్రకారంగానే వాడు కట్టుకున్నారు. ఏదో ఒక చోట చిల్లు పడి నీరు కారుతుంది అక్విడెట్లోంచి, మీరు ఎంత ఆపినా ఆగదన్నారు. ఇవాళకి కూడా అలా నీరు కారుతూనే ఉన్నది. ఆయన అడిగట్టు ఏం కావాలి మీకు తీసుకోండి అంటే మా తోటలో తాడి చెట్లు కొట్టద్దు అన్నట్టు ఆయన. అంతటి నిర్లిప్తత. ఆశ భాగవతంలో చెప్తాడు, సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము. సంతోషంగా ఉంటే వాడికి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఉపద్రష్ట రామస్వామి సోమయాజి ఘనపాఠి. ఆంధ్రదేశంలో అసలు ఋగ్వేదం లేని రోజుల్లో ఆయన ఎక్కడి నుంచి వచ్చినా సరే ఋగ్వేదం అధ్యాపనం చేయడం, ఆయన యజ్ఞం కూడా చేశారు. ఆయన శిష్యులే తెనాల్లో గొడవర్తి కృష్ణావధానులు గారు అలాగే నరసావధానులు గారిని ఇద్దరు ఉండేవారు. వాళ్ళు పరీక్షాధికారుల దాకా అయ్యారు. మా ఊళ్ళో ఆ ఉపదృష్ట గణపతి అవధానులు గారు ఆయన దశగ్రంథిగా ఋగ్వేదం అధ్యయనం చేశారు. ఆ తర్వాత యజుర్వేదం వచ్చేటప్పటికి మా తాతగారు వెంకటాద్రి భట్లు గారు, సుసర్ల వెంకటాద్రి భట్లు, ఆయన రియాల్ నుంచి ఇక్కడ అదే ఇంటి పేరు వాళ్ళకి దత్తతగా వచ్చారు. ఆయన వచ్చి ఆయనకి ఉండేటువంటి 6 సంతానంలో 3కి క్రమాంతం వేదం చెప్పి వాళ్ళకి ఆ క్రమపాఠీలుగా వాళ్ళని తయారు చేశారు. ఇంకో కొంతమందికి కూడా ఆయన క్రమాంతం వేదాన్ని అధ్యయనం చేశారు. ఎందుకంటే నారుద్ర క్రమపాఠక, శివుడి యొక్క అంశ లేకపోతే క్రమం దాకా విద్య పూర్తవదు. అందుకోసం వేద శబ్దానికి అర్థం ఏమిటంటే జ్ఞానము. ఈ జ్ఞానంకి పరిమితి లేదు, అనంతమైనటువంటి జ్ఞానం. అలాంటిది అందించారు. ఆ తర్వాత ఖండవిల్లి నారాయణావధానుల గారి దగ్గర మళ్ళా ఖండవిల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు, ఆయన తెలుగు పండితుడిగా పనిచేశారు. పండితరాయల మీద చాలా విశేషమైనటువంటి పరిశోధనలు చేసి పండితరాయల యొక్క కీర్తిని చాలా మట్టుకు ప్రచారం చేసినటువంటి ఉత్తమమైనటువంటి పండితుడు ఆయన. ఆయన వేదాధ్యయనం చేశారు. సంస్కృతం ఇంటి దగ్గర ఉండి చెప్పడం, మేమంతా వెళ్ళి చదువుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మా తరం వచ్చేటప్పటికి బతకడానికి తగినటువంటి ఆధారం సనాతన ధర్మంలో కొంచెం తగ్గిపోయింది. వేదం చదువుకున్న వాళ్ళకి ఏదో సభలో వీరేవు పావలా రూపాయి ఇచ్చి తిప్పేవారు. అందుకోసం మాకు వేదం చెప్పలేదు. కానీ భగవంతుడి యొక్క ఆశీస్సు ఎలా ఉంటుందో, పరోక్ష ప్రియా ఇవహి దేవా, దేవతలు పరోక్షంగా ఉండి మేలు చేస్తారట. ఆ అదృష్టం నా మటుకి నాకు పట్టింది. నేను మా పెద్దండ్రి గారి సాంబవధాన గారి దగ్గర సుమారు ఒక 30 పన్నాల వేదం పూర్తి చేసి అప్పటికి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఏమైనా ఆయన చివరి కోరిక విద్యను పూర్తి చేయాలి గ్రంథం అంటే అప్పుడు ముక్కామల దగ్గర డొక్కవార గ్రహణం శ్రీరాంపురం అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ 85 ఏళ్ళు పైన వయస్సు ఆయనకి. దువ్వూరి యజ్ఞేశ్వర మహాగ్నిజిత్ పౌండరీగయాజ్ ఆయనకి కళ్ళు కూడా పాపం కనిపించవు ఆ సమయంలో. నా అదృష్టం కొద్దీ ఆయన ఇంట్లోనే ఉండేవారు కనుక ఒక 6 గంటలు 7 గంటలు ఆయన దగ్గర కూర్చుని నేను అధ్యయనం చేశాను. యజుర్వేదం మూలం పూర్తిగా నేను అధ్యయనం చేశాను. తర్వాత ఏమిటంటే ఇక్కడ ప్రస్తుత కాలం వచ్చేటప్పటికి మాకు 2 శివాలయాలు ఉన్నాయి. ఒకటి ఉమామూలేశ్వర, పార్వతీరాజేశ్వర, ఒకటి చంద్రప్రతిష్ఠ అంటారు. ఆ దేవాలయాలు దానికి తగినటువంటి ఆదాయాలు ఉన్నాయి. దాంతో నడుస్తున్నాయి నిరంతరం. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు. అలాగే ఈ రెండో పక్కన రుక్మిణీ సత్యభావ సమేత వేణుగోపాల స్వామి. ఇప్పుడు ఆయన పిలుస్తూ ముంగంట అగ్రహారం అన్నారు. అగ్రహార శబ్దానికి అర్థం ఏమిటంటే హరిశ్చ హరశ్చ హరో అగ్రే హరిహరో తిష్టతీతి అగ్రహార. హరి హరుడు 2 దేవాలయాలు కూడా ఊరికి 2 పక్కల ఉండాలి.
అది అగ్రహారం అంటారు. అది సార్థకమైనటువంటి అగ్రహారం. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ కాలంలో వచ్చేటప్పటికి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు ఇలా లౌకికమైనటువంటి ఉద్యోగాల్లో ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలా పేరు తెచ్చుకుని అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఎప్పుడో 100 సంవత్సరాలకి పూర్వం చింతామణి గణపతి అనే పేరుతోటి తీసుకొచ్చి ఊళ్ళో పెద్దలు గణపతి నవరాత్రాలు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు 9 రోజులు కూడా ఒక 2000 మంది 3000 మందికి భోజనం చేయడం, అక్కడ పురాణ కాలక్షేపం, వేద సభలు అన్ని వైభవంగా జరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో సుమారు 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టి ఆశ్వలాయన ఋగ్వేద పరిషత్తుని పెట్టి మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఉండేటువంటి ఋగ్వేద పండితులందరూ కూడా వచ్చి కిందటి సంవత్సరం సుమారు 70 మంది వచ్చారు. 5 రోజులు పూర్తిగా గ్రంథం అంతా పారాయణ చేసి ఆ ప్రయోజనాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు వాళ్ళు. దీనికి ప్రధానకర్తగా మాకు ఆయన అగ్రికల్చరల్ శాఖలో డాక్టరేట్ చేశారు గోదావరి వెంకట సుబ్బారావు గారు. ఆయన ఆధ్వర్యంలో చక్కగా నడిపి వాళ్ళకందరికీ 5 రోజులకి వసతి భోజన సౌకర్యాలు ఆనందంగా కలుగజేసి ఆ వేద పురుషుడు అయినటువంటి ఆయన యొక్క ఆశీస్సులు అందజేస్తున్నారు. అలాగే దసరాలు చేస్తారు. కార్తీక మాసంలో అక్కడ నెలలు కూడా శివాలయంలో ఉంటాయి. ప్రతి వారికి ఒకసారి లక్షపత్రి పూజ కూడా విశేషంగా జరుగుతోంది. ఇలాంటి పండిత గ్రామంలో ఉన్నటువంటి సర్వేజన సుఖినోభవంతో వేదం ప్రయోజనం ఏమిటి అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమని చెప్తారు. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే మిగతా వాళ్ళు అక్కర్లేదా అని. గోవులు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ యజ్ఞానికి ఉపయోగపడి యజ్ఞంలోంచి వచ్చే అగ్నిహోత్రంలోంచి వచ్చేటువంటి పొగ మూలంగా వర్షం పుట్టి వర్షం మూలంగా పంటలు పండి ప్రజలకు ఉపయోగపడతాయని చేత ఆవు కావాలి. బ్రాహ్మణుడు ఎందుకు కావాలి అన్నారు. బ్రాహ్మణుడు తాను 3 పూట్ల సంధ్యావందనం చేస్తూ నిరంతరం వేదాధ్యయనం చేస్తే వాడికి దండం పెట్టాలి. వాడు గౌరవించదగినవాడు. వాడు భూలోకంలో వాడు భూసురుడు అంటారు, దేవతల కింద లెక్క. అది లేనివాడు పేరుకే బ్రాహ్మడు. చదువుకుంటే బ్రాహ్మణుడు అంటారు వాడిని. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. అందుచేత తాను కష్టపడుతూ 3 పూట్ల సంధ్యావందనం అగ్నిహోత్రాలు వేదాధ్యయనం నిరంతరం చేస్తూ లోకం యొక్క క్షేమం కోరుతారు. అందుచేత ఇలాంటి ఈ గ్రామానికి మీరు రావడం, ఆ వివరాలు కొన్ని మాకు తోచినవేవో చెప్పాను తెలుసుకోవడం, మా ఊరికి అలాగే అమ్మవారు కూడా ముత్యాలమ్మ 2 దేవాలయాలు. ఈ ఊరికి విశేషం ఏంటంటే అమ్మవారి గుళ్ళు 2, శివాలయాలు కూడా 2 ఉంటాయి. అందుకోసం వీళ్ళందరూ కూడా మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇస్తూ ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు విపరీతంగా చేస్తూ సమాజంలో మంచిని మీకు సొంతంగా ఐశ్వర్యం సంపాదించేసి భగవంతుడిచ్చుగాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మునులు తపస్సు చేసేవారు. అందుకోసం ముంగండి ఇక్కడి నుంచి పక్కనే మాచవరం అనే ఊరుంది. అది కౌశికా తీరం. పైగా కౌశిక తూర్పు ప్రవాహంగా పెడుతుంది. ప్రాగ్వాహిని అని పేరు, తూర్పుగా ప్రవాహం. అక్కడ రామఘట్టాలు అని పేరు. ఆ రాముడు ఆ కాలంలో ఇదంతా దండకారణ్యం. ఆయన తిరిగేటప్పుడు అక్కడ ఆ శివాలయం ఉంది. ఆ శివాలయం రాముడు ప్రతిష్ఠించాడు అని చెప్తారు. అక్కడ పక్కనే ఒక 5-6 ఊళ్ళకి శ్మశానాలు ఉంటాయి కాలువ పక్కనే. ఆ శ్మశానంలోంచి వెళ్ళే పోగా శివాలయంలోకి వెడుతుంది. ఇలాంటివి మీకు కడల్లోనూ అక్కడ ఉంటాయి, చాలా పవిత్రమైనవి అంటారు. అందుచేత అక్కడ కూడా మాచారంలో ఆ కౌశిక్కి వెళ్ళి ఆ కౌశికా తీరంలో అక్కడ తపస్సు చేసి వచ్చేవారట వాళ్ళు. అందుకోసం ఎంతోమంది మునులు ఉండేవారు కనుక దీనికి ముంగండ అని పేరు వచ్చింది. తర్వాత ఈ పండితరాయన పేరు, తర్వాత పుల్య ఉమామహేశ్వర శాస్త్రి గారు, ఇలాంటి పెద్దవాళ్ళంతా కూడా వేదం కూడా చెప్తుంది. యస్తిత్యాజ సఖిపెతగం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి యదీగం శృణోత్యలకగం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాపితి. ఎవరో గొప్పవాడు ఉంటే ఆ గొప్పవాడు మాకు తెలుసు అని చెప్పుకోవడం లోకంలో సహజం. కానీ మనం ఆ గొప్పవాడికి తెలవాలి. ఆ అదృష్టం ఎవరు గ్రహిస్తారు అంటే వేద పురుషుడు గ్రహిస్తాడు. వేదం చదువుకున్నవాడు ఎవడన్నా ఉంటే వీడు నావాడు, నాకు స్నేహితుడు లాంటివాడు, వీడికి మంచి చేయాలి అని. అందుకోసం ఆ కాలంలో వేదాలు చదివారు. తర్వాత కాలం వచ్చేటప్పటికి వీళ్ళు ఆ ఆధునికమైనటువంటి విద్యలో జీవనాధారంగా చదువుతున్నారు. నేను వేదం చదువుకుని నేను వచ్చిన వాడికి రాత్రి కాదు పగలు కాదు, వాడు ఏ సమయంలో వచ్చి కావాలంటే ఆ సమయంలో వాడికి యజుర్వేదంలో ఏది కావస్తే అది చెప్పేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడే 2 కుర్రాళ్ళు వచ్చి వెళ్ళారు ఇప్పటిదాకా. చెప్తారా సార్? ఎవరైనా మీ దగ్గర స్టూడెంట్స్ వస్తే వేదాలు నేర్పే అవకాశం ఉంటారు. నా దగ్గర బ్రాహ్మణం కృష్ణయజుర్ బ్రాహ్మణం 17 పన్నాలు పూర్తయ్యాయి. ఒక అబ్బాయికి, అతను ఇంజనీర్ చేస్తున్నాడు బెంగళూరులో. ఓ కుర్రాడు క్రమం చెప్పుకుంటున్నాడు బాపట్ల పాఠశాలలో. వాడు నా దగ్గర ఆవృత్తి చెప్తున్నాడు.
మర్చిపోకుండా వాడికి సెలవులు ఇచ్చారు. ఇప్పుడు సెలవులు ఇస్తే మర్చిపోకుండా 10 సార్లు చెప్పాలి. వేదం వచ్చేదాకా చెప్పుకోవాలట, చచ్చేదాకా వల్లించాలంట. 10 రోజులు మానేస్తే మన బుర్రలోంచి పోతుంది అది. అందుకోసం దేనికైనా పులు స్టాప్ ఉంటుంది. కానీ బ్రహ్మయజ్ఞం అంటాడు 5 రకాల యజ్ఞాలు మానవుడు చేయాలట. పంచవా ఏతే మహాయజ్ఞ సరతి ప్రదాయంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అని ఈ 5 యజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటంటే వాడికి ఏ శాఖ అయితే వేదం ఉందో ఆ శాఖను వాడు అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయడం మూలంగా ప్రయోజనం ఏమిటి? లోకం అంతా సుఖంగా ఉంటుంది. ఆ లోకమంతా బాగుండడం కోసం వాడు బ్రాహ్మణ జన్మ ఇచ్చిన కారణం చేత నిరంతరం ఇదిగా నిస్వార్థంగా ఉన్నదాంట్లో సంతృప్తి పడుతూ, బ్రాహ్మడికి సంతృప్తి ప్రధానం. సంతృప్తి లేకపోతే వాడికి ఎందుకు పనికిరాడు, ఎవరికీ ప్రయోజనం అవ్వదు. అలా ఉంటూ వాడు లోకంలో 10 మందికి మేలు చేసేవాడిగా ఉంటూ గొప్పవాడు అవ్వాలి. అందుకోసం నిరంతరం వేదాధ్యయనం చేయవలసిందే. ఆ చేయడం మూలంగా వచ్చే ఫలితాన్ని ప్రజలకు పంచిపెట్టాలి. వేద పండితులు అంటే బ్రాహ్మణ ఇంట్లో ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు వేరేగా ఉంటాయి. అది ఆ నియమాలు లేకపోతే విద్య రాదు. పొద్దున్నే లేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తానికి సూర్యోదయానికి ఒక 2-3 గంటల ముందు లేచి స్నానం చేసి ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అలాంటి సమయంలో వాళ్ళు ఏ చదివైనా సరే, వేదమని కాదు, ఏ చదివైనా సరే ఆ సమయంలో చదివిన వాళ్ళకి ఆ విద్య ప్రాప్తమవుతుంది. తర్వాత ఈ చదువు అనేది ఏ చదువైనా కూడా 5 సంవత్సరాలు దాటాక 7 సంవత్సరాలు వచ్చాక ఉపనయనం చేయమని చెప్తోంది శాస్త్రం. గర్భాష్టమేవ బ్రాహ్మణముపనీత. గర్భంలో ఉన్న దగ్గర నుంచి బయటపడ్డదాకా అది 7 సంవత్సరాలు, 3 నెలలు అంటారు కానీ 7 సంవత్సరాలు ఉపనయనం చేయాలి. చేస్తే ఏమిటి అన్నారు, 5 సంవత్సరాల దగ్గర నుంచి వాడిని బాలుడు అంటారు. బాలుడు అంటే ఏమిటంటే వింటాడు, విన్నది గ్రహిస్తాడు, గ్రహించింది ధారణ చేస్తాడు, ధారణ చేసింది చెప్పగలుగుతాడు. 4 పనులు: గ్రహణ, ధారణ, సామర్థ్యాత్ పటుహు బాలక అని. అలాంటి సమయంలో వాళ్ళ బుర్రలో ఏది చెప్తే అది. వేదం కావాల్సిన వాడికి వేదం, శాస్త్రం కావాల్సిన వాడికి శాస్త్రం, ఆంగ్ల విద్యలు కావలిస్తే ఆంగ్ల విద్యలు. అది ఆ 5 నుంచి 20 సంవత్సరాల లోపు కనుక చెప్పిన విద్య మిగతా 80 సంవత్సరాలు వాడికి మర్చిపోయే అవకాశం ఉండదు ఎప్పుడు. అందుకోసం శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణం. చిన్నతనంలో చదవాలి. ఆ చదువు అయిన తర్వాత వాడి సంపాదనకు తగిన శక్తి వస్తుంది కనుక, తాను బతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి శక్తి వస్తుంది కనుక అప్పుడు వివాహం చేసుకుని వాడు సంసారంలో ఎప్పుడైతే వివాహం అయిందో వివాహం విజ్ఞాశాయ అంటారు. చదువు అయితే ఇంకా భార్యతో పడి వీడికి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని ఆ లోపులోనే అయిపోవాలి. తర్వాత ఆ నియమాలు ఆరోగ్యానికి కూడా కారణాలు. ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి, శనివారం మీద తినవండి. ఇవన్నీ ఎందుకు? స్నానం బయటికి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి. ఇవన్నీ శుచి. ఆ శుచి లేకపోతే, బాహ్యమైనటువంటి శుచి లేకపోతే మానసికమైనటువంటి శుద్ధి రాదు. అదే శరీరం ఎప్పుడు కూడా బయట నిర్మలంగా ఉంటే, మనకి పరిశుద్ధంగా ఉంటే. బయటకు వచ్చాం, నేను పూర్వం ఇళ్ళ దగ్గర నీళ్ళ బాల్చీలు ఉండేవి. ప్రతి ఇంటి దగ్గర బాల్చక్కడ కాళ్ళు కడుక్కు లోపలికి రావడం అలవాటు. తర్వాత ఇంటికి వచ్చేది మంచినీళ్ళు ఇస్తారు, మంచినీళ్ళు తాగడం. ఆ తాగి ఎత్తిపోసుకోవడం ఉన్నది అలవాటు. ఇప్పుడు ఎవడైనా తాగినా మనకి తాగలదు. 2 ఇవి మడిబట్ట కట్టుకోండి అంటారు. మడిబట్ట కట్టుకోవడం అంటే తడిపి ఆరేసి లోపల పెడతారు వాళ్ళు. ఆ గుట్ట అంటే ఎక్కడి నుంచో తిరిగి వచ్చిన గుట్టలతో అన్నం తినకూడదు. కనీసం మనం చెప్పులు విప్పు తినాలి, కూర్చుని తినాలి. కూర్చుని తిన్న వెంటనే చేతులు ఆంచకుండా లేచేటోటి చాలా ఆరోగ్యవంతుడు లెక్క. ఇవన్నీ నియమాలు. ఈ నియమాలను కాపాడుకోవడం మూలంగా ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. ఇంకంతకంటే సంపద ఏం లేదు. దాని మూలంగా మనం ఎన్నైనా సాధించవచ్చు. అదే మడి కట్టుకునే సాంప్రదాయం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సార్ మీ ఊర్లో? మడి కట్టుకుని తప్పదు. మడి కట్టుకుని భోజనం చేయాలి. పొద్దున్న స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని దేవతార్చన చేసుకుని ఆ తర్వాత అందులో భాగంగా బ్రహ్మయజ్ఞం కూడా అయిన తర్వాత వేదం చదువుకుని 1 పన్నాలో 2 పన్నాలో 3 పన్నాలో వేదం చేసి అదే బ్రహ్మయజ్ఞం చెప్పిన తర్వాత నిత్యం చేసేటువంటి పితృదేవతలకు తర్పణం. విడిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆశీస్సుల చేతే మనకి ఈ వంశ వృద్ధి పొందినా, మనం సుఖంగా ఉన్నా, విడిపోయినటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు. అంచేత నిరంతరం కూడా దేవ ఋషి పితృతర్పణాలు చేయడం అనేటువంటిది బ్రహ్మయజ్ఞంలో వస్తుంది. ఇవన్నీ చేస్తూ ఆహితాగ్నులు అయితే అగ్నిహోత్రాలు చేసుకుంటారు. 3 పూట్ల వాడికి అగ్నిహోత్రాలు ఉంటాయి. నీలాగా ఎవరైనా వచ్చి పాఠం కావాలంటే చెప్పడం, మనకు తోచింది ఏదో వాడికి మాటతోటి సాయం, మనకు వచ్చినటువంటి విద్యలో సహాయం చేస్తూ ఉండాలి. అందుకోసం ఏంటంటే
ఆ ప్రతిదీ కూడా జాగ్రత్తగా మనం తిన్న సరుకు ఏమైనా మూత పెట్టాలి అన్నాం, కుడి చేతితో తినాలి అంటాడు, ఎడం చేతితో తిని వస్తువు ముట్టుకోకూడదు. ఎడం చేతి దేనికి ఉపయోగిస్తాం మనం? అంచేత ఆ పనికి ఉపయోగించేది ముట్టుకోకూడదు అంతే, అది నియమం. పూర్వం ఏం చెప్పేవారంటే పుణ్యం పాపం అన్నారు, ఇప్పుడు ఏమంటారు అనారోగ్యం ఆరోగ్యం రెండు పరిస్థితులు వచ్చాయి. అందుకోసం ఆ ఆచార ప్రథమో ధర్మ, మొట్టమొదటి ధర్మం ఏమిటి? ఎవడి నియమాన్ని వాడు కాపాడుకోవాలి. ఆ నియమం లేకపోతే పొద్దున్నే లేవాలి, ఏదో చదవాలి, ఈ పని చెయ్యాలి అనేటువంటి నియమాల యొక్క పరంపర ఉంటే మనం ఎన్నైనా కాపాడుకోగలుగుతాము. ఆ నియమం లేకపోతే ఏది స్కూల్లో పనిచేస్తుంటాడు వాడు 9:45కి వెళ్ళాలి అంటే 9:45కి వెళ్ళాలి, అక్కడ ఏ క్లాస్, ఆ తర్వాత ఏ క్లాస్ ఉందో ఆ క్లాస్కి వెళ్ళాలి. ఇవన్నీ నియమాలు. ఆ నియమమే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ మూలంగా వాడికి సుశిక్షితుడై లోకంలో అన్నీ సాధించే అవకాశం ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పదు. సార్ మీరు వేద పండితులు కదా, చివరిగా ఒక శ్లోకం అందరికి వినిపించేలా ఒక శ్లోకం. ఏతేన వారమపారం ప్రప్లవంతే ఏ సంవత్సరముపజంతి యద్బృహద్రసంతరే అన్వర్జేయుర్యథా మధ్యే సముద్రస్య ప్లవమన్వర్జేయుః తాదృక్తదనుత్సర్గం బృహద్రథంతరాభ్యా విత్వా ప్రతిష్టాం గచ్చంతి సర్వేభ్యో వై కామేభ్యః సంధిద్దుహే తద్యజమానాః సర్వాన్ కామానవరుంధతే వివిమే త్వాపయస్వతీం దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతీం ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః సర్వే జనాః సుఖినో భవంతు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు సర్వే జనాః సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాలా సార్. ధన్యవాదాలు. కాలం మారుతుంది, జీవనశైలి మారుతుంది, కానీ ముంగండ అగ్రహారం మాత్రం తన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇప్పటికీ కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదే ఈ గ్రామం గొప్పతనం. ఇలాంటి చారిత్రక గ్రామాలు కేవలం ఒక ప్రాంతానికే కాదు, మన తెలుగు సంస్కృతికి కూడా గర్వకారణం. ఇలాంటి వారసత్వాన్ని తెలుసుకోవడం, భావితరాలకు పరిచయం చేయడం మన అందరి బాధ్యత. ఈ రోజు మనం చూసింది ముంగండ అగ్రహారం చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మికత గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. కోనసీమలోని ఇలాంటి మరెన్నో చారిత్రక గ్రామాలు, దేవాలయాలు, సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హర్ష శ్రీరామ్, అంతర్వేది.